ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ అత్తయ్య, మీరు కాక నాకు ఎవరు ఉన్నారు? ప్లీజ్ అత్తయ్య, మీ దగ్గరనే ఉంటాం మేము. అవునే, మేము కాక ఇంకెవరున్నారు చంపడానికి? మేము ముగ్గురమే కదా ఉన్నాము. ప్లీజ్ అత్తయ్య, అలా మాట్లాడకు. ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా. వద్దు, తాకొద్దు. మీలాంటి పాపిష్టులు మమ్మల్ని తాకితే మేము పాపాత్ములం అయిపోతాం. చూడండి, ఇప్పటి వరకు కావేరి మా అందరి దృష్టిలో చచ్చిపోయింది. ఇప్పటి నుంచి మా దృష్టిలో కావేరి చచ్చిపోయింది. దాని మొగుడు జైల్లో పోయి చచ్చిండు. దాని కూతురు ఎక్కడ చచ్చిందో ఏమో మాకు తెలియదు. ఇంకా జీవితంలో మా మొహం మీకు కనిపించదు. మీ ముఖాల గిట్ట మాకు కనపడడానికి వీల్లేదు, గుర్తించుకోండి. నా మిత్రునికి 14 ఏళ్ళ జైలు శిక్ష పడిందని చాలా బాధేసింది. మా స్నేహితుడిని పరమసిద్ధామని వచ్చాను. ఓకే సార్, మాట్లాడుకోండి. మీరు మీ మిత్రుడిని మాట్లాడుకోండి. మేము బయటికి వెళ్ళి టీ తాగేసి వస్తాం. ఏం మిత్రమా, ఎలా ఉంది దెబ్బ? నా పెళ్ళి ఆపుతానన్నావు, నా పెళ్ళి జరిగిపోయింది. నన్ను అత్తారింటికి పంపిస్తానన్నావు, కానీ నువ్వే 14 ఏళ్ళు అత్తారింట్లో ఉండబోతున్నావు. ఫ్రెండ్షిప్కి చేలు కలుపురా అంటే కయ్యానికి కాలమన్నావు. అందుకే నీకు ఈ గతి పట్టింది. నాకు పట్టిన కర్మ కాదు దేవా, నీకు పట్టపోయే కర్మ ఇది. కర్మ ఎవరిని వదలదు, వెతుకుంటూ వస్తుంది, పట్టేసుకుంటుంది. నువ్వు ఇన్ని తప్పులు చేసినా దేవుడు ఇంకా తప్పులు నీకే ఛాన్స్ ఇస్తున్నాడంటే నీకు పడపోయే శిక్ష చాలా పెద్దగా ఉంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఏం భయంకరంగా? నీకు, నీ పెళ్ళానికి, నీ కూతురికి చూపిస్తాను ఎలా భయంకరంగా ఉంటుంది. ఆల్రెడీ నీకు అర్థమైండొచ్చు. జైల్లో 15 ఏళ్ళు ఉండి ఆలోచించు ఏం చేస్తాను. బాగా అర్థమవుతుంది. నువ్వు జైలుకి వెళ్ళాక నీ పిల్లల్ని ఎవరు కాపాడతారు? అనుకున్న రోజు ఒకే ముహూర్తానికి చంపకపోయినా, ఒకే రోజు వాళ్ళిద్దరిని శవాలని కాల్చపోయినా నా పేరు దేవానే కాదు. నా భార్య పిల్లలకి అపకార్యం కలగబెట్టావని నాకు తెలిసిందనుకో, జైలు నుంచి పారిపోయినా సరే ముక్కలు నిన్ను నరికేస్తా. చూద్దాం, నువ్వు నన్ను ముక్కలు నరుకుతావో, ఒకే చితి మీద పండ పెడతానో చూద్దాం. సిఐ గారు సార్, మా కోసం ఎక్కువసేపు మేము టైం తీసుకున్నాము. మా ఓడు మీకోసం ఎదురు చూస్తున్నాం. మన సెల్లో వేయండి. థ్యాంక్ యూ ఎస్ఐ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాలరాజు దగ్గర సాక్ష్యాలు ఉండింటే కోర్టులో చూపించేవాడు. అంటే చూపించలేడంటే వాడు ఇంకా వెతుకుతున్నాడన్నమాట. అయినా కూడా సాక్ష్యాలు వెతకడానికి ట్రై చేస్తాడు. జైలుకి వెళ్ళే లోపే వీడిని లేపేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. సిఐ గారు, ఆ బాలరాజు గారిని ఎప్పుడు జైలుకి షిఫ్ట్ చేస్తారు? రేపు షిఫ్ట్ చేస్తాం సార్. అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఇద్దరు గారిని చివరిసారి జైలుకి తీసుకెళ్లాలంట. ఆ పని చూసుకో. చివరిసారి చిన్నిని చూసే అదృష్టం కూడా నాకు లేదు. అమ్మ, ఈరోజే కదమ్మా నాన్నని జైలుకి తీసుకెళ్తారు. మనం నాన్నని చూడలేం కదమ్మా. అవును, అయితే చివరిసారి ఒక్కసారి వెళ్ళి నాన్నని చూసేసి వద్దామమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. మళ్ళీ ఎప్పుడు చూస్తామో తెలియదు కదమ్మా. ప్లీజ్ అమ్మా, వెళ్దామమ్మా. మనం వెళ్ళినా కానీ పోలీసు వాళ్ళు కలవనిస్తారో లేదో చిన్ని. మనం వెళ్ళి రిక్వెస్ట్ చేద్దామమ్మా. ప్లీజ్ అమ్మా, వెళ్దామమ్మా. ఒక్కసారి నాన్నతో మాట్లాడేసి వద్దామమ్మా. ప్లీజ్ అమ్మా. సరే, వెళ్దాం. పెట్రోల్ బ్యాంక్ ఫుల్ చేసి ఇచ్చావా? చేశాను సార్. సార్, సెంట్రల్ జైలు నుంచి వెళ్ళడానికి ఎక్కడన్నా వెళ్ళాలనా సార్? లేదు, మనం జైలుకి వెళ్ళట్లేదు, మనం ఫారెస్ట్కి వెళ్తున్నాం. సెంట్రల్ జైలుకి తీసుకెళ్లాల్సిన వ్యక్తిని ఫారెస్ట్కి తీసుకెళ్తున్నారు. ఏమో చేసేటట్లే ఉన్నారు. సార్, నేను వస్తాను సార్. ఏం అవసరం లేదు, నువ్వు స్టేషన్ని చూసుకో. బాలరాజుని ఏదో ప్లాన్ చేసి తీసుకెళ్తున్నారు. బాలరాజుని ఇప్పుడు ఎలా కాపాడాలి? మేడం, బాబాయ్, బాలరాజుని కలవడానికి వీలవుతుందా? లేదు మేడం, ఇప్పుడే బాలరాజుని సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. ఎంతసేపు అయింది? ఇప్పుడే తీసుకెళ్లారు మేడం. మేడం, నేను ఒక మాట చెప్తాను, మీరేమనుకోరు కదా? చెప్పండి. బాలరాజుని సెంట్రల్ జైలుకి కాదు, ఫారెస్ట్కి తీసుకెళ్తున్నారు. ఫారెస్ట్కి ఎందుకు? ఏమో మేడం, నాకేదో వాళ్ళు ప్లాన్ చేసుకొని తీసుకెళ్లారు అనిపిస్తుంది. ప్లానా? ఇది నా అనుమానం మాత్రమే. మీరు మెల్లిగా వెహికల్ని ఫాలో అవుతూ వెళ్ళండి. బాలరాజుకి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోండి. నేను ఎలాంటి సాయం చేయాలన్నా నేను చేస్తాను. అమ్మ, నువ్వు ఇంటికెళ్ళు, ఆటోలో ఇంటికెళ్ళు చిన్ని. లేదమ్మా, నేను కూడా వస్తాను. ఏంటి మయ్యి, అసలు టిఫిన్ చేయలేవు? ఏమైంది మయ్యి, ఎందుకు తినలేవు? ఏమో, నాకు తినబుద్ధి కాలేదు. నా ఫ్రెండ్ చిన్ని స్కూల్కి రాలేదని నాకు తినబుద్ధి కాలేదు. చిన్ని రాలేదని నువ్వెందుకు తినకుండా ఉన్నావు? అనవసరంగా నువ్వెందుకు అరుస్తున్నావు బావా? ఒక నిమిషం ఆగు. మహి, చిన్ని రాకపోతే వాళ్ళకి చిన్ని ఏదో పనుండి రాకపోయిండొచ్చు. తను కడుపు నిండా తినిండొచ్చు. కానీ నువ్వు తన కోసం నువ్వు ఇలా తినకుండా ఉండడం మంచిదేనా? ఇంకోసారి ఇలా చేయకు. సరే అమ్మా. చూసావా నాగవల్లి, వీనికి చిన్ని పిచ్చి ఎలా పట్టిందో. వీళ్ళు అతి తొందరగా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. అది నేను చూసుకుంటానులే బావా. సెంట్రల్ జైలుకి కదా నన్ను తీసుకెళ్ళాలి. ఇటు వెళ్తున్నారే?
ఏంటి సార్ ఇక్కడ ఆపారు? ఏంటి సార్ నవ్వుతున్నారు?